హాయ్ గైస్, ఇట్స్ బిన్ సో లాంగ్. అసలు వీడియోలు తీయకుండా అసలు కంటెంట్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ తీద్దామంటే బై ద వే వీళ్ళ ఫ్రెండ్స్. సో ఈరోజు కాలేజ్లో ఫెస్ట్ ఉంది. యాక్చువల్లీ ఈరోజు ఫ్లాష్ మాబ్, కానీ మార్నింగ్ కూడా స్టాల్స్ ఉన్నాయి. సో స్టాల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి ఏమేమి స్టాల్స్ ఉన్నాయో మీకు చూపిస్తా. సో నెంబర్ ఆఫ్ స్టాల్స్ తిరిగిన తర్వాత యాక్చువల్లీ వీ ఫౌండ్ ఎ బెస్ట్ స్టాల్. ఇక్కడ బ్లాక్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తున్నారు, చూపిస్తా. యాక్చువల్లీ ఇది మంచి ఐడియా అని చెప్పొచ్చు. ఆ బ్లాక్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే చార్మినార్ అక్కడ పోవాలి. బట్ ఇక్కడ కాలేజ్లో స్టాలే పెట్టేసినారు. సో ప్రిపేర్ అయిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. బ్లాక్ బ్యాంగిల్స్ అయితే అయిపోయింది కదా. సో ఇక్కడ ఏదో అనండి, ఏదో స్టాల్, సంథింగ్ స్టాల్, ఏం స్టాల్ ఏమో చూపిస్తాం. సో స్టాల్ ఏందో అర్థమైంది అయితే ఒక మ్యాగ్నెట్ కట్టి అందులో కాయిన్స్ వేసి తీస్తురు. యాక్చువల్ అది ఈజీ అని చెప్పొచ్చు, ఈజీ. సో ఇక్కడ ఇంకొక స్టాల్ ఉంది. అసలు ఇది సుమక్క వేసేది టీవీలల్లా. సో అది ఇంకొక స్టాల్ కూడా ఉంది. ఇంకొక స్టాల్ ఏంటంటే ఇది హ్యాండ్ గేమ్ ఆడతారా గైస్? సో అది ఇట్లా చెప్పుకుంటా పోతే నెంబర్ ఆఫ్ స్టాల్స్ గాయస్. క్యూట్ అస్థెటిక్ అసలు చాలా బాగున్నాయి గాయస్, బాగుంది క్యూట్గా. ఇప్పుడు అబ్బబ్బా ఈ స్టాల్స్ చూపెట్టేసరికి వీడియో లెంత్ అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. ఇవన్నీ కాదు, ఒక బెస్ట్ స్టాల్ అయితే చూపిస్తా. మేమైతే ఏం స్టాల్స్ పెడితే ఆడడానికి కూడా చేత కాదు వీళ్ళకి. ఫ్రెండ్స్ థింగ్స్ ఇవన్నీ వదిలేసిన ఏం చేయలేక. ఫస్ట్ చెప్పాలంటే ఇది నా ఫస్ట్ లో గైస్, మస్తు నర్వస్ నేనైతే. బయట నీల్స్ మై న్యూ హెయిర్ కట్. రండి రండిరా. ఇక మొదలెడదామా? హౌస్లోకి పోయి వచ్చామన్నమాట. అసలు ఏం లేదనుకున్నాం కాబట్టి లోపల చినిగిపోయింది లిటరలీ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్. లోపలికి పోయారు, అసలు భయపడని అని చెప్పి పోయారు. యాక్చువల్లీ వాళ్ళు హ్యారీ పోటర్ అనమాట టైప్. లోపలికి వెళ్ళిపోయారు. సో ఈమె ఎక్స్పీరియన్స్ అడుగుదాం. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్? ఘోరం ఉంది. నువ్వు నైస్ చుట్కీ. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? శ్రీత్విక, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? భయం లేదు, అస్సలు భయం లేదు. అస్సలు కాలే. వాళ్ళందరికి భయం కాలే. నేను తొడగొట్టి మరి ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయా? ఆ సౌండ్స్ కే భయమైంది. అలా ఏం లేవు, లిటరల్ స్నేక్స్. ఇక్కడ ఫుడ్ స్టాల్ ఉంది. ఎన్ని స్టాల్స్ ఉన్నా ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్. సో చూద్దాం. ఇవన్నీ ఒక్క వాటర్ బాటిల్ ఎంత?
25 అక్షరాల 25 రూపాయలు. గాయస్ ఇప్పుడైతే ఒక స్టాల్ ఉందంట. ఏంటంటే 1 మినిట్లో వాటర్ బాటిల్ తాగాలి గాయస్. 1 మినిట్లో వాటర్ బాటిల్ అనేది ఫినిష్ చేయాలంట. లెట్స్ సీ. యాక్చువల్లీ మేము కంప్లీట్ చేస్తాం. ఒక ఐస్ క్రీమ్ ఇస్తారంట 6 రూపీస్. మా దగ్గర నిజంగా మేము పేదోళ్ళం, మా దగ్గర పైసలు ఉండవు. ఇప్పుడు వచ్చి చిల్లర స్కేరీ హౌస్ ఆడినాం కదా 300 గాయస్. మేము ఏమనుకున్నాం అంటే లోపల పోయి ఏ చిల్లు దొరుకుతాయి అనుకున్నాం. యాక్చువల్లీ మాకు పెద్ద డౌట్ వాళ్ళు కీస్ పెట్టిరా లేదా అనేది. యా పెట్టలేదు గైస్, మాకు దొరకలేదు. విజయ ఇది చూడు తాగగలదా? సో ఈడ ఛాలెంజ్ ఏంటంటే ఇక 1 లీటర్ వాటర్ బాటిల్ 30 సెకండ్స్ బ్రో. కమాన్ 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 విజయ అయిపోయింది. So we got ice cream guys. Guys we won't expect 30 seconds ఇచ్చిరు. అనవసరంగా భయపడ్డా. 13 seconds లో కంప్లీట్ చేసింది. 1 3 ఏం కాదు, టెన్షన్ పడకు, తాగు. ఐస్ క్రీమ్ వచ్చింది మాకు. 6 రూపీస్ అంటే ఐస్ క్రీమ్. మేము ఇంత పెట్టాడినా 25 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుంటే 1 లీటర్ బాటిల్ 13 సెకండ్స్లో తాగింది. ఐస్ క్రీమ్ వచ్చింది.